సముచ్చ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. సరసిజ నిలయే సరోజహస్తే ధవళతమాంశుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. గోపీజన వల్లభుడు గోవిందుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ క్షీరసాగర మథనంలో అమ్మవారి ఎలా ఉద్భవించారు అంటే అంతకు ముందు లేనిది కాదు, ఉన్న శక్తే వ్యక్తమయ్యింది అని చెప్పుకున్నాం. నారాయణుడు సత్యమైనటువంటి పరమేశ్వర తత్వమైతే ఆయన నుంచి విడిపడనటువంటి శక్తియే మహాలక్ష్మి. కనుక వారు ఇరువురు కూడా శాశ్వతమైనటువంటి వారు, శాశ్వత దంపతులు. నారాయణుని వద్ద నిత్యలక్ష్మిగా మహాలక్ష్మిగా ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి త్రిలోక లక్ష్మిగా స్వర్గలక్ష్మిగా ఉన్నది. ఇది భగవత్ ప్రసాదం అని భావించినంత కాలం కూడాను అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆ ప్రసాద భావం లేని వారిని అమ్మవారు విడిచిపెడతారు అనే దానికి ఉదాహరణగా ఇంద్రుడి వృత్తాంతం చెప్పుకున్నాం. అతని ప్రసాద నిర్లక్ష్యం అనే దోషం చేత ఋషి శాపానికి గురయ్యాడు. మొత్తం సంపద అంతా కూడా నీటిపాలైంది. మళ్ళీ గురువుని ఆశ్రయించి గురుకృపతో బ్రహ్మ యొక్క అనుగ్రహంతో నారాయణను ఆశ్రయించి ఆరాధన చేయగానే నారాయణ ఇచ్చిన ఉపాయంతో ఆయన ఇచ్చిన సహాయంతో అనుగ్రహంతో క్షీరసాగర మథనం చేయగా క్రమక్రమంగా దివ్య వస్తువులు ఉన్నాయి. చివరికి వచ్చిన చంద్రుడు తర్వాత ఆవిర్భవించింది మహాలక్ష్మి. ఇంతవరకు మనం చెప్పుకున్నాం లక్ష్మి ఆవిర్భావ ఘట్టాన్ని. ఆ తర్వాత అమ్మవారికి చేసిన అభిషేకము అర్చన చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అమ్మవారి స్వరూపాన్ని మరొక్కసారి భావన చేయాలి. అభిషిక్త అయినటువంటి ఆ తల్లిని దిగ్గస్త్య కనక కుంభముఖ వసృష్ట స్వర్భాగిని విమల చారు జలప్లుతాంగీ ప్రతర్నమామి జగతాం జననీ అశేష లోకాధినాథ గృహిణి అమృతాబ్ధి పుత్రీ అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ స్వరూపాన్ని ధ్యానించడం అత్యంత ప్రధానంగా వర్ణించారు. ఇది మంత్రధ్యాన శ్లోకంగా చెప్పబడుతుంది. అమ్మవారిని ఈ రూపంతో ధ్యానించాలి అని కనకధారా స్తోత్రంలో తెలియజేశారు శంకర భగవత్పాదులు. ఈ రూపాన్ని కమలాత్మిక రూపము అంటారు. దశమహావిద్యల్లో ఒక విద్య కమలాత్మిక విద్య. దశమహావిద్యల గురించి గతంలో మనం పలుమార్లు ప్రస్తావన చేసుకున్నాం. కాళి, తార, త్రిపుర సుందరి, చిన్నమస్త, బగళాముఖి, ధూమావతి, మాతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి అని 10 మహావిద్యలు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేక విద్య. ఈ 10 మహావిద్యలుగా వచ్చింది ఒకే పరాశక్తి. కానీ ఏ విద్యను ఉపాసించినా మిగిలిన 9 కూడా అందులో అంతర్లీనమై ఉంటాయి. ఇది 9వ విద్యగా చెప్పబడుతున్నది కమలాత్మిక విద్య. కమలాత్మిక అంటే మహాలక్ష్మి స్వరూపమే. ఆ తత్వమే మిగిలినటువంటి విద్యల్లో కూడా భాషిస్తున్నది. అంతేకాదు 9 రూపాలు ఉన్నప్పటికీ ఒకే శక్తి తత్వం తెలిస్తే ఒక దానిలో మిగిలిన 9 మనం దర్శించవచ్చు. ఈ కమలాత్మిక విద్యని మహాలక్ష్మి విద్య అని కూడా చెప్తారు. శ్రీ విద్యను కూడా మహాలక్ష్మి విద్యగా చెప్పడం లోకంలో ఉన్నది. ముఖ్యంగా ఉత్తరాది వైపు శ్రీ యంత్రాన్ని లక్ష్మీ యంత్రం అని పిలుస్తారంటే శ్రీ విద్యకి లక్ష్మీ తత్వానికి ఉన్న అనుబంధం తెలియాలి. అలాగే చాలా మంది శ్రీ విద్యోపాసకులు ఇక్కడ ఉండవచ్చు. వారు గ్రహించవలసిన అంశం ఏంటంటే అమ్మవారిని బిందు స్థానం వద్ద ఆరాధన చేసిన తర్వాత పంచికలను ఆరాధన చేస్తారు. అందులో 5 మహాలక్ష్మి స్వరూపాలు చెప్పబడతాయి. త్రిశక్తి లక్ష్మ్యంబ, సామ్రాజ్య లక్ష్మ్యంగా ఇత్యాది అమ్మవారి రూపములు చాలా ప్రస్తావన ఉంటాయి. అంటే మహాలక్ష్మి తత్వం ఏదో అదే పరాశక్తి యొక్క తత్వము. అది ఒకే పరాశక్తి. ఆవిడ్ని మనం ధ్యానం చేస్తాం. అమ్మవారి రూపాలు అనేక రూపాలు ఉన్నాయి ధ్యానం చేయడానికి. ఈ రూపం అత్యంత ముఖ్యమైనది. అంటే ఏనుగుల చేత అభిషిక్తయ్యి ఆర్ద్రయ్యి ఎన్న రూపము. అది రూప వర్ణన చేసుకున్నాం. కానీ రూప వర్ణన అనరాదు, రూప ధ్యానం అన్నారు. ఇక్కడ వర్ణించినంతసేపు శ్రద్ధగా విన్న వారి హృదయంలో రూపం స్ఫురిస్తుంది. ఆ స్ఫురణ చాలు అమ్మవారి ఉపాసన ఫలాన్ని ఇస్తుంది. అది ఇది కథాశ్రవణంగా కాకుండా ఒక సాధనగా విన్నట్లయితే మొత్తం ఈ
మహాలక్ష్మి వైభవ ప్రవచనాలన్నీ కూడా అమ్మవారి యొక్క స్వరూప స్ఫురణ ఇచ్చి ఉపాసనా ఫలాన్ని ఇస్తుందని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ రూపం ఏనుగుల చేత అభిషిక్త ఉన్నటువంటి ఆర్ద్ర స్వరూపాన్ని మనం భావన చేశాం. ఆ తర్వాత అమ్మవారు దేవతలిచ్చిన పూజలు అందుకుని దృష్టి మాత్రం ఎవరి యందు స్థిరంగా నిలబట్టలేదు. ఏదో వెతుక్కున్నట్టు ఉంటుంది అమ్మ చూపు. ఎటు చూస్తున్నదా అని అందరూ చూస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు ఎవరితోనైనా మాట్లాడితే వాడు బ్రహ్మదేవుడు అయిపోతాడు. ఆవిడ ఎవరినైనా చూస్తే వాడు ఐశ్వర్యవంతుడు అయిపోతాడు. అంటే అమ్మతో ఏ విధమైనటువంటి అనుబంధం ఏర్పడ్డా వాడు ఉత్తముడైపోతాడు, అన్ని విధాలు సర్వశ్రేష్ఠుడైపోతాడు. కానీ ఆవిడ ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరిని చూడట్లేదు. నన్ను చూస్తే బాగుండని దేవతలందరూ కూడా బారులు తీరుకున్నారు. ఎవరిపై దృష్టి పెట్టలేదు ఆ తల్లి. ఆ తల్లి దృష్టి కోసం తహతకలాడిపోతున్నారు ఇంద్రాది దేవతలు. రాక్షసుల గురించి చెప్పక్కర్లేదు, వాళ్ళు దరిదాపులు లేదు, పక్కకి వెళ్ళారు వాళ్ళు ఏవో సెలబ్రేషన్స్ కోసం. అంటే అమ్మవారు వచ్చింది గుర్తించలేదు, అర్చనే వాళ్ళకి పట్టలేదు, చేసిందంతా దేవతలు. అలానే దేవతను అనుగ్రహించిందా అంటే వాళ్ళని ఇంకా చూడట్లేదు తల్లి. క్రమంగా ఆవిడ చూపు ఎటు వెళ్ళిందంటే ఈ దేవతలందరూ అక్కడ నిలబడి ఉన్నాడు, వీళ్ళందరికీ ఆధారమైనటువంటి నారాయణుడు. ఆయన్ని చూసి తన చేతిలో ఒక నీలోత్పల మాలిక అంటే నల్ల కలువ పూల దండ వరమాలగా తీసుకుని వెళ్ళి నారాయణ యందు దృష్టి నిలిపి నారాయణ యొక్క కంఠసీమలో వరమాలను వేసినది. ఇది లక్ష్మీ స్వయం వరం. ఎప్పుడైతే ఆ విధంగా వరమాల వేసి నారాయణ పాదాలకు నమస్కారం చేస్తున్నదో నారాయణుడు అమ్మవారిని అలా ఎత్తుకుని హృదయంలో పెట్టుకున్నాడు. అంటే ఆవిడ ఆశ్రయించిన చోటు పాదం, ఆయన అనుగ్రహించిన చోటు హృదయం. పాదాలను పట్టుకున్న తల్లిని హృదయంలో పెట్టుకున్నాడు స్వామివారు. అంటే తన శక్తికి తాను ఇచ్చిన స్థానం హృదయం. ఆ హృదయంలో అమ్మవారు కూర్చొని అప్పుడు చూసే దేవతలు అంతవరకు చూడలేదు. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నారు. ఆ హృదయంలోంచి చూసినటువంటి అమ్మవారిని చూడాలి. అంటే నారాయణుడు, నారాయణ హృదయం, హృదయంలో మహాలక్ష్మి, ఈ భావన ఉండాలని. అంటే లక్ష్మిని విడిగా చూడడం కాదు, విష్ణు వక్షస్థలాలయ అని దర్శించాలి ఇక్కడ. అప్పుడే అమ్మ అనుగ్రహించింది. అప్పటి వరకు ఒక్కరి వైపు చూపు తిప్పలేదు ఆవిడ. విష్ణువు హృదయంలో కూర్చొని అప్పుడు దేవతలను చూసింది. ఎలా చూసిందంటే దయామృతం కురిసేటటువంటి చూపులతో, ప్రసన్న మందహాసపదనంతో వాళ్ళు దర్శించినది. అమ్మవారి చూపు పడగానే వాళ్ళకి ఏదో తెలియని ఒక శాంతి లభించింది. ఇందులో ఈ కథలో ఒక సంకేతం ఏంటంటే శ్రీ అనగా మహాలక్ష్మి క్షీరసాగర్ నుంచి ఉద్భవించినప్పటికీ కూడా నారాయణ్ణి చేరే చూసినది అంటే అర్థం నారాయణ్ణి వీడని తల్లి ఆ తల్లి. అది నారాయణునితో కలిసిన లక్ష్మిని ధ్యానించినప్పుడే అమ్మవారి యొక్క కటాక్షం అంటే లభిస్తుంది. అంతేకాదు ఇంద్రుడికి ఒక విషయం చెప్తున్నది, నువ్వు సంపద రాగానే అహంకరించావు, కానీ సంపద ఎవరిదో ఆయన్ని విస్మరించావు, ఆయన ప్రసాదాన్ని తృణీకరించావు. కనుక సంపదల తల్లినైన నేను నారాయణ యొక్క శక్తిని, ఆయన దయ ఉంటేనే నేను వస్తాను. ఆయన ఎవరిపై దయ చూపిస్తాడో వాడిపై నా కటాక్షం ఉంటుంది. ఆయన ఎవరిపై దయ చూపిస్తాడో అన్నానే గాని ఆయన దయే నేను అన్నది అమ్మవారు. కనుక నారాయణ దయయే అమ్మవారు. అందుకే హృదయంలో కూర్చుందిట. హృదయం అని రాయండి, అందులో దయ ఉంది. అవునా లేదా? హృదయం అనే మాటలోనే దయ ఉంది. కనుక నారాయణ యొక్క దయాశక్తి, నారాయణ యొక్క ఐశ్వర్య శక్తి అమ్మవారు. ఐశ్వర్యము దయ వేరు కాదు. ఆయన దయ చూపించేటంటే ఐశ్వర్యం కురుస్తుంది. నీకే ఐశ్వర్యం కావాలి, నీకేది కావాలో అది ఇస్తాడు. నాకు ఈ ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం కావాలని అడగక్కర్లేదు. నీకేది ఇవ్వాలో ఆయన ఇస్తాడని ఒక ఎరుక నీకు కలిగి ఉంటూ లక్ష్మీ సహిత నారాయణ్ణి, నారాయణ సహిత లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. అందుకే లక్ష్మీ స్మరణ చేస్తే నారాయణ స్మరణ చేయాలి. అమ్మవారి చూపు అక్కడి నుంచి ప్రసరిస్తోంది. ఎటువంటి చూపు అయ్యా అంటే ఒక్క చూపు గురించి చెప్పడానికే ఒక స్తోత్రం తయారైంది. ఆ స్తోత్రం పేరు కనకధార స్తోత్రం. ఆదిశంకర భగవత్పాద వారు అమ్మవారి యొక్క చూపుల మహిమనందులు వర్ణించారు. ప్రధానంగా కనకధార అంటే బంగారం కురుస్తోంది అనుకోవద్దు. అమ్మవారి చూపు అనే ధారే కనకధార. ఆవిడ కటాక్షమే కనకధార. కనకం అంటే ప్రకాశమయం అని అర్థం. బంగారానికి కనకం అని పేరుంది. ఎందుకంటే ప్రకాశ ధాతువు, అది ప్రకాశమానంగా ఉంటుంది కనుక బంగారానికి మనం కనకం అని పేరు పెట్టాం. కానీ అమ్మ చూపులే నిజమైన ప్రకాశమానమైనటువంటి దృష్టి. ప్రకాశం అంటే వెలుగు, వెలుగంటే జ్ఞానం. అమ్మవారి చూపే జ్ఞానం. అందుకే అమ్మవారి దృష్టి ప్రసారం చేత యోగ్యుడైన వాడు జ్ఞానాన్ని కోరుతాడు. సామాన్యులు ఏవో ఐశ్వర్యాలు కోరుతారు. అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం జ్ఞానం అంటే. జ్ఞానం ముక్తినిస్తున్నది. ఇప్పుడు అమ్మవారి కటాక్షం ఎవరి మీద పడింది? దేవతల మీద పడింది. అదే లక్ష్మీ కటాక్షం అంటూ ఉంటాం కదా. అక్కడ ఉండి చూస్తుంది. కాళాంబుదాళి లలితోరసి కైట భారే ధారాధరే స్ఫుర్తయా తటిదంగనేవా. అక్కడ కూర్చున్న తెల్ల ఎలా ఉన్నదంటే కాళాంబుదాళి లలితోరసి. స్వామి నీలమేఘశ్యాముడు కదా. అందులో ఆ ఉదయ స్థానం కూడా మేఘం
లాగే ఉన్నది. మరి శరీరం అంతా మేఘవర్ణమే. ఆ మేఘశ్యాముడైన స్వామి యొక్క వక్షస్థలంలో అమ్మ ఎలా ఉన్నది అంటే మెరుపు తీగలా ఉంది అన్నాడు. అంటే మెరుపు తీగ ఎక్కువ నిలబడదు, కానీ స్వామి యొక్క హృదయం అనే మేఘంలో మెరుపు తీగల అమ్మవారు స్థిరంగా ఉన్నారు. అందుకే ఆ తల్లి స్వరూపం ఎలా ఉన్నదంటే తటిదంగనేవా అన్నారు. ఇక్కడ తటిదంగన అంటే మెరుపు తీగ. కాళాంబుదాలి లలితోరసి కైటభారే ధారాధరే స్ఫురతియా తటిదంగనేవా. మేఘంలో మెరుపు అనే కాంత కూర్చుంటే ఎలా ఉంటుందో స్వామి వక్షస్థలంలో అమ్మవారు అలా ప్రకాశిస్తున్నారు. మాతు సమస్త జగతాం మహనీయ మూర్తి భద్రాణి మే దిశతు భార్గవ నందనాయ. అలా స్వామి వక్షస్థలంలో కూర్చున్నటువంటి సమస్త లోకాలకి తల్లి అయిన పూజ్యురాలైన అమ్మవారి మూర్తి మాకు భద్రములు కలిగించుగాక అంటున్నారు ఆదిశంకరుడు. ఈ ఘట్టం విన్నప్పుడు స్వామికి అమ్మవారికి కళ్యాణ ఘట్టం అయింది. ఈ కళ్యాణంలో అమ్మవారు స్వామి వక్షస్థలంలో ఉంటూ ప్రకాశిస్తున్నారు కనుక మన అమ్మవారిని ధ్యానించినప్పుడు స్వామి వక్షస్థలాన్ని ధ్యానిస్తున్నాం, స్వామి హృదయాన్ని ధ్యానిస్తున్నాం. ఆ హృదయంలో ఉన్న తల్లి ఈ స్వరూపమే ఈశానాం జగతోశ్చ వెంకటపతే విష్ణు పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాసరసిక తత్క్షాంతి సంవర్ధిని అన్నారు కదా. అమ్మవారిని అలర్మేలుమంగ అని చెప్పబడుతున్నటువంటి ఆ జగన్మాతని వెంకటేశ్వర వక్షస్థలంలో ఉన్నది. తద్వక్షస్థల నిత్యవాస రసిక. ఆవిడెవరు? ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు పరాం ప్రేయసి. సర్వ జగత్తుకు ఎవడు ఈశ్వరుడో ఆ విష్ణువు యొక్క సర్వోత్కృష్టమైన ప్రియమైన శక్తి ఆ జగన్మాత. పైగా ఆయన వక్షస్థలంలో ఉండాలని ఎప్పుడూ అనుకుంటుందిట. తద్వక్షస్థల నిత్య వాస రసిక. నిత్యం వక్షస్థలంలో వసించడంలోనే రసికత్వాన్ని అనుభవిస్తున్నటువంటి అమ్మవారు ఆవిడ ఉండడం వల్ల స్వరూపంతో నారాయణ స్వరూపంతో శోభాయమానంగా ఉంది. అమ్మవారి వల్ల అయ్యవారు శోభ పొందారా అని కాదు, అయ్యవారి శోభే అమ్మవారు. నారాయణ యొక్క శోభ, నారాయణ యొక్క విభూతులు, ఆయన కళలు, ఆయన ఐశ్వర్యం, ఆయన శక్తి, ఈ సర్వాన్ని ఒక మూర్తిగా మీరు భావిస్తే అదే మహాలక్ష్మి. ఆయన వక్షస్థలంలో అలా భాషిస్తున్నటువంటిది. ఆ తల్లి వాత్సల్యాది గుణోజ్వలం, జగత్తును అనుగ్రహించే కారుణ్యము, వాత్సల్యము మొదలైన సద్గుణాల రాశి అమ్మవారు. అందుకే అమ్మవారికి శుద్ధ సత్వస్వరూపిణి అని పేరు. అంటే రజోగుణ తమోగుణ వికారములు ఇసుమంతా కూడా లేకుండా శుద్ధమైన సత్వగుణమే అమ్మవారు అవుతుంది. ఈ శుద్ధ సత్వగుణంలోనూ ఉత్తమ గుణాలన్నీ భాషిస్తాయి కనుక అమ్మవారు అంటే ఏమిటో చెప్తుంది మాట చెప్తారు. ది ఎంబాడిమెంట్ ఆఫ్ పాజిటివ్ క్వాలిటీస్. ఇది మహాలక్ష్మి అనే మాట అర్థం. పాజిటివ్ క్వాలిటీస్, ఉత్తమ గుణాలన్నీ ఒక మూర్తి భరిస్తే ఆ స్వరూపం మహాలక్ష్మి. దీన్ని బట్టి లక్ష్మీ ఉపాసన అంటే అర్థం ఏంటంటే నారాయణుడు ఏ అనంత కళ్యాణ గుణాలతో ఉంటాడో అనంత కళ్యాణ గుణాలన్నీ లక్ష్మీమూర్తిగా మీరు ఉపాసన చేస్తున్నారు. మనం దేన్ని ఉపాసన చేస్తామో క్రమక్రమంగా ఆ లక్షణాలు మనలో సంక్రమిస్తాయండి. ఇది తెలుసుకోవాల్సింది. ఉపాసనకున్న విశేషం. అందుకు దేవతామూర్తిని మంత్రముగా ధ్యానముగా మనం ఉపాసన చేస్తే తద్దేవతా లక్షణాలు ఎంతో కొంత మనకు వస్తాయి. ఒక వస్తువుని కాసేపు చేతితో పట్టుకుంటేనే వస్తువు యొక్క వాసన కంటుతుందా లేదా? ఒక కర్పూరం చేతితో పట్టుకున్నారు, పట్టుకోవడం వల్ల కర్పూరపు వాసన చేతి కట్టింది. అలా హృదయంలో అనంత కళ్యాణ గుణాల తల్లిని ధ్యానించడం చేత కొన్ని సద్గుణాలైనా మనసుకు వస్తాయి. అందుకు సద్గుణాలు కలగాలంటే దేవతారాధన అందుకు చేయాలి. దేవతలు దివ్యగుణ సంపన్నులు. అందుకని దేవతలకే దేవి అయిన దేవదేవి మహాదేవి మహాలక్ష్మీదేవిని స్తుతించినప్పుడు ఆ తల్లి యొక్క కళలు గుణాలు మనకు సంక్రమిస్తాయి. అయితే లక్ష్మీదేవి అంటే నారాయణుడికి అంత ప్రీతో ఈ గుణాలు కలిగిన వారి పట్ల అంత వాత్సల్యం ఆయనకు కలుగుతుంది కనుకనే లక్ష్మీ ఉపాసన సద్గుణాలు పెంపొందించుకోవడానికి, సత్ సంస్కారాలు కలగడానికి చాలా అవసరం. కానీ మన ఐశ్వర్యాలు కలగడం కోసం లక్ష్మీ ఉపాసన అంటాం, కానీ అసలు లోపల ఐశ్వర్యాలు ముందు కలగాలి. లోపల ఐశ్వర్యాలు అంటే సద్గుణాలు, సత్ సంస్కారాలు, సదాచారాలు. 3 సత్తులు: సద్గుణములు, సత్ సంస్కారములు, సదాచారములు. అంటే సద్గుణాలు, సత్ సంస్కారములు ఉండాలి. ఈ రెండింటినీ క్రియలో పెడితే సదాచారం అవుతుంది. కనుక ఆ 3 ఉంటే అదే మహాలక్ష్మి అనుగ్రహం. అందుకే అమ్మ దయ వల్ల మనలో ఇటువంటి సద్గుణాలు, సత్సంస్కారాలు కలగాలని ప్రార్థన చేయాలి. ఐశ్వర్యాలు తర్వాత అవే వస్తాయి. ఎందుకంటే విష్ణువు అనుగ్రహించాడా ఐశ్వర్యం వస్తుంది అనుకున్నాం. విష్ణువు అనుగ్రహించాలంటే ఈ గుణాలు ఉండాలి. ఈ గుణాలు ఉంటే అమ్మ దయ కావాలి. కనుక ఈ గుణాల కోసం ఆ గుణాల రాశి అయిన అమ్మవారిని మనం ప్రార్థన చేస్తున్నాం. ఆ హృదయంలో ఉండి చూసి అనుగ్రహించింది. ఇది నారాయణ లక్ష్మి కళ్యాణం అయింది. అప్పుడు దేవతలు సంతోషించారు. వాళ్ళకు తెలియని పుష్టి తుష్టి వచ్చారు. పుష్టి తుష్టి అని 2 అమ్మవారి శక్తులు, అమ్మవారి దగ్గర ఉన్న శక్తులు ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోవాలి. అన్ని సమృద్ధిగా ఉంటే పుష్టి, ఎప్పుడు సంతోషంగా ఉంటే తుష్టి.
ఎందుకంటే అన్ని సమృద్ధిగా ఉన్నా సంతోషం లేని మొహాలు చాలా కనబడుతుంటాయి. ఎన్నున్నా ఎప్పుడూ ముఖం ఒకలా ఉంటూ ఉంటుంది కొంతమందికి. అదో బాధ, అదో దరిద్రం. కానీ సంపదలు ఎన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ఏదో లేదు ఇంకేదో కావాలనే భావం ఉందంటే దరిద్రం ఉన్నట్లే. ఏదో లేదు ఇంకేదో కావాలి, లేదనే భావం, ఏదో కావాలనే భావం. ఉన్నది అంటే కంటెంట్మెంట్ లేదు, కొరత ఉంది అని అర్థం. ఇక్కడ ఆ రెండు పోవాలంటే ఏదో లేదని ఏదో కావాలని భావం, తృప్తి కావాలి. ఆ తృప్తి పేరు తుష్టి అన్నారు ఇక్కడ. కానీ పుష్టి ఉంటే సరిపోదు, తుష్టి కూడా ఉండాలి ఇక్కడ. ఎందుకంటే చుట్టూ సంపదలున్న అవి చూసి ఆనందించే వాళ్ళు తక్కువే. ఇంకా ఏదో కంప్లైంట్ అలా లేకుండా పుష్టితో పాటు ఉండవలసింది ఏంటి? తృష్టి. ఇది అమ్మవారి నుంచి వచ్చే అనుగ్రహాలు, పుష్టి దృష్టి కూడా. కనుక అమ్మవారి యొక్క ఆ చూపు పుష్టిని కృషిష్టమవ పుష్కర విష్టరాయ, మొత్తం లక్ష్మి అనుగ్రహాన్ని అంతటినీ మన కోసం ఆ కమలాత్మిక విద్యని శ్లోకాల్లో అందించిన శంకరులకు కూడా ఈ సమయంలో నమస్కారం చేసుకుంటూ, అటువంటి పుష్టి తుష్టి అమ్మ చూపులతో వచ్చింది ఎవరికి? దేవతలకి. దానితో అమ్మవారి యొక్క ఆజ్ఞతో, నారాయణ యొక్క సైగతో వారందరూ మళ్ళీ క్షీరసాగర మథనం ప్రారంభం చేశారు. అందరూ అంటే మళ్ళీ దానవులు కూడా వచ్చి కలిశారు. అయిపోయిందా మీ చాదస్తం, పూజలు పునస్కారాలు, ఇప్పుడు మేము వస్తాం అమృతం కోసం అన్నారు ఇక్కడ. ఇప్పుడు మథనం జరిగిందండి. అప్పుడు వెంటనే వచ్చిన వాడు ధన్వంతరి. అంటే లక్ష్మీ కటాక్షం లభించిన తర్వాత వచ్చిన వాడు కూడా ధన్వంతరి. ధన్వంతరి ఏం పట్టుకొచ్చాడు? అమృతం పట్టుకొచ్చాడు. 2 చేతులతో అమృతాన్ని పట్టుకొచ్చాడు. ఈ ఘట్టంలో ఒక్కొక్క సన్నివేశానికి ఒక్కొక్క శక్తి ఉంది. ధన్వంతరి ఆ విధంగా అమృత కలశం పట్టుకుని ఆ క్షీరసాగర మథం నుంచి వచ్చినప్పుడు ధన్వంతరి నారాయణ అంశ. ఆయన నీలకాంతితో ప్రకాశిస్తున్నాడు. ఈ స్వరూపాన్ని ధ్యానిస్తే రోగాలు పోతాయి అని చెప్తుంది భాగవతం. ఈ విషయాన్ని నారాయణీయంలో నారాయణ భట్టాచార్య చెప్పాడు. ధన్వంతరి నామస్మరణ రోగనాశనం. పైగా అమృతం పట్టుకొచ్చాడు ఆయన. ఒక చేతితో అమృతం, మరొక చేతితో ఆయుర్వేద విద్య పట్టుకొచ్చాడు ధన్వంతరి. అంటే నారాయణ స్వరూపుడైన ధన్వంతరి అనుగ్రహించిన వైద్య శాస్త్రమే ఆయుర్వేదము. ఆయుర్వేదం అనే వైద్య శాస్త్రం తన విజ్ఞాన సంపదగా కలిగిన భారతదేశానికి నమస్కారం, భారతీయ సంస్కృతికి నమస్కారం. అలా ధన్వంతరిని ధ్యానిస్తే చాలా రోగనాశనం అవుతుందండి. అమృతం పట్టుకొచ్చాడు. ఆ పట్టుకు రాగానే అమృతం కోసం ఆత్రం మొదలైంది. పూజకి పునస్కారానికి ఎవరు రారు కానీ అమృతాలు సంపదలు వస్తాయని పరిగెడతారు. అమృతం వచ్చిందనగానే ఒక్కొక్కడు దుమకడం మొదలు పెట్టారు. పైగా దేవతలు సాత్వికులు కనుక క్యూలో వెళదాం అనుకున్నారు. వాళ్ళు రాక్షసులు కదా, వాళ్ళు దూసుకుని వెళ్ళైనా తొక్కిసలాడుతూ వెళ్ళైనా లాగేసుకుందాం అనుకున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియక ధన్వంతరి చుట్టూ చూశాడు. ఆ సమయంలో నారాయణమూర్తిని ఆశ్రయించారు దేవతలు. రాక్షసులు లాగేసుకున్నారండి ఏకంగా ధన్వంతరి చేతుల నుంచి అమృతాన్ని. వాళ్ళ చేతి నుంచి తిరిగి తీసుకొచ్చి దేవతలకు పంచాలి. అప్పుడు నారాయణ ఒక్కసారి ధ్యానం చేసి దివ్యమైన మోహిని రూపాన్ని ధరించాడు. ముందు దేవతలకు ఇచ్చారు తర్వాత విషయం. ముందు రాక్షసులు తాగకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళు అసురుడు. అసురత్వానికి అమరత్వం రాకూడదు ఇది తెలుసుకోవాలి. ఇక్కడ రాక్షసత్వం కానీ ఎటర్నో లేకపోతే మహాప్రమాదం. దానికి శాశ్వతత్వం రాకూడదు. అందుకే అసురత్వానికి అమరత్వం రాకూడదనే ఉద్దేశంతో నారాయణుడు మోహిని రూపం ధరించి వచ్చాడు. లేకపోతే నేరుగా వచ్చి యుద్ధం చేసి అమృతం లాక్కోవచ్చు కదా. అక్కడ యుద్ధం చేస్తూ ఉన్న అమృతం ఉనికిపోతుంది. అందుకే మోహిని రూపం ధరించి వచ్చాడు. జగన్మోహిని రూపం ధరించి వచ్చి ఆ రాక్షసుడు చూసి చిన్న నవ్వు నవ్వాడు. నవ్వు నవ్వింది మోహిని. నవ్వి ఏమిటి అలా పట్టుకుంటున్నారు అంటే అమృతం ఎలా పంచుకోవాలని సమస్య. ఏది దేవతలు మేము అని కాదు, ఇప్పుడు రాక్షసుల చేతులకు వచ్చి రాక్షసులు ఎలా పంచుకోవాలని కూడా సమస్య వచ్చింది ఇక్కడ. అప్పుడు నేను పంచిపెట్టనా అన్నట్ట. ఎలా చూసి ఏమి నవ్వు నవ్వు అన్నదో జగన్మోహన్ కానీ రాక్షసుల మోహంలో పడి నువ్వే పంచు అన్నారు. అయినా నాకెందుకు బాబు సరిగ్గా పంచలేదంటారు మళ్ళీ అన్నది. లేదు నువ్వేం చేస్తే అది అన్నారు. మోహానుకున్న శక్తులు అంటుంది ఇక్కడ. అప్పుడు ఆ సమయంలో ఈ దేని మీద మోహం పొందేమో అదే సమస్తం అనిపిస్తుంది ఇక్కడ. పైగా జగత్తుని తన మాయాశక్తితో నడిపే నారాయణుడు మోహిని రూపం దర్శనంకి ఏమున్నది ఇక్కడ. అలాంటి మోహిని రూపంతో అసురుల చేతుల్లోంచి అమృతం తీసుకున్నాడు. పైగా మీద పడితే నేను పంచను బాబు అందరూ వరుసలో కూర్చోండి అని ఇక్కడ. పైగా కష్టపడ్డారు దేవతలు కూడా, వాళ్ళకు కూడా వడ్డించారు కదా అని. సరే కానీ అన్నారు. అందరూ వరుసలో కూర్చున్నారు. పైగా అసురుడికి చాదస్తుంది. మేము వాళ్ళ పంక్తిలో కూర్చోం, మా పంక్తి వేరన్నట్టు. సరే మీ పంక్తి మీది, వారి పంక్తి వారిది. ఇంకా వడ్డించడం మొదలుపెట్టింది. వడ్డనంతా దేవతలకి. అసురుడు చూస్తుంటూ నవ్వు నవ్వేది. ఆ నవ్వుతో వాడు అలా ఆశ్చర్యంగా చూసేవారు.
క్రమక్రమంగా వాళ్ళకని నవ్వులు ఓరచూపులు పట్టించింది, వీళ్ళకి మాత్రం అమృతం పట్టించింది దేవతకి. మొత్తాన్ని దేవతలు అమృతం తృప్తిగా తీసుకున్నారు. ఆ తర్వాత తెలిసింది మోసపోయామని. అప్పుడు జగన్మోహినిగా ఉన్న జగన్నాథుడు అసలు రూపం చూపించి చక్రధారి అయి దేవతలతో కలిసి అసురుల్ని పరిమార్చాడు. చాలా మంది ఇక్కడ యుద్ధం చక్కగా ముగిసిపోయింది. ఇక్కడ దీన్ని బట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఎవరికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందో వారికి అమృతం లభిస్తుంది. ఇది ఈ కథలో ఉన్న ప్రథమ తాత్పర్యం, ప్రధాన తాత్పర్యం. అవునా కదా చెప్పండి. రాక్షసులకు ఎందుకు దొరకలేదు? వాడికి లక్ష్మీ కటాక్షం దొరకలేదు. పైగా కటాక్షం ఆవిడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా వీళ్ళు అందుకోలేదు, పక్కకి వెళ్ళిపోయారు ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు వెలుగు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, అతను సత్పురుషులకు మాత్రమే వెలుగిస్తానంటాడా అని అందరికీ ఇస్తాడు. ఎవరు తలుపులు తెరిచి కళ్ళు తెరుస్తారో వాళ్ళకి సూర్యకాంతి లభిస్తుంది, అది చెయ్యని వాళ్ళకి లభించదు. అలాగే లక్ష్మీ కటాక్షం ఎవరికి తెలుస్తుందంటే, హృదయం తెరిచి ఆరాధించేవారు ఈశ్వరీ కటాక్షం పొందగలిగారు. ఆ దృష్టి లేని వారికి లభించలేదు. కానీ అమ్మవారి కటాక్షం ఎవరికి లభించిందో వాళ్ళకి అమృతము. ఈ కథ సన్నివేశం బాగా పరిశీలించారు. చంద్రోదయం, లక్ష్మీ ఆవిర్భావం, అమృత ప్రాప్తి, అమృతాన్ని మోహిని రూపంలో అందించాడు. 4 ఘట్టాలు ఉంది రహస్యం అంతా. ఎందుకంటే లౌకిక సాధనలు మిగిలినవన్నీ, కల్పవృక్షాలు వచ్చాయంటే సంకల్పాలు నెరవేరారు. అలాంటివన్నీ వస్తాయి. మొదట సాధన చేస్తున్నప్పుడు అన్నీ వస్తాయి, కానీ ఆగిపోకూడదు సాధన. ఈ కల్పవృక్షాలు, కామధేనువులు, చింతామణులతో ఆగిపోకూడదు. అమృతం దొరికే వరకు సాధన చేయాలి. అమృతం అనగా అల్టిమేట్ రియాలిటీ. ఏదైతే పొందితే మరేది అక్కర్లేదో అది అమృతం. దానికి మన సంస్కృతి ఏం చెప్తుందో మోక్షం అమృతం అంటారు. ఆ అమృతం కావాలి అంటే సాధన చివరి వరకు చేయగలగాలి. అది కావాలని అనుకుంటే సరిపోదు, అర్హత రావాలి. అర్హత ఎవరికి వస్తుంది అంటే ఆరాధించే వాళ్ళకి అర్హత ఉంటుంది. ఆరాధించాలి, ఆరాధన లక్షణం ఉండాలి. అందుకే పరమేశ్వర శక్తిని ఎవరు ఆరాధిస్తారో వాళ్ళకి ఇహలోక ఐశ్వర్యమనే కాకుండా మోక్షం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పడం కోసం అసలు ఈశ్వర శక్తిని గుర్తించాలంటే దైవత్వం ఉండాలి, దివ్య గుణములు ఉండాలి, డివైన్ క్వాలిటీస్. అవే మనకి దైవాసుర సంపత్ విభాగ యోగం గుర్తు చేసుకున్నాం భగవద్గీత. అందులో దైవాసుర సంపత్ విభాగ యోగంలో దైవీ గుణములు ఏమిటో చెప్తాడు కృష్ణ పరమాత్మ. ఈ దైవీ గుణములు ఎవరికి ఉంటాయో వారికి మోక్షం లభిస్తుంది, ఆసురీ గుణములు ఉన్న వారికి బంధం లభిస్తుంది అని ఒక సూత్రం చెప్పేశాడు ఆయన. దైవీ సంపత్ విమోక్షాయ నిబద్ధాయ ఆసురీమత అని వాక్యం చెప్పాడు. దీన్ని బట్టి అసురత్వం ఉన్న వారికి సంసార బంధమే, అంటే జననం మరణం ఇవే. ఇదంతా మృతం. పుట్టడం చావడం, చావడం పుట్టడం అనేది మృతం. చావు పుట్టుకోలేనిది అమృతం. ఇది ఉపనిషత్ భాష, దానితో అన్వయించుకోవాలి ఘట్టాన్ని. కనుక అమృత ప్రాప్తి నారాయణుడే ఇవ్వాలి, ఎవరు ఇవ్వలేదు. భగవంతుడి పరమాత్మే ఇస్తాడు కనుక ఆయన ఇస్తున్నాడు. ఆయన కూడా అమ్మ రూపం ధరించాడు చూడండి. కనుక 2 అమ్మలండి. ఒక అమ్మ కటాక్షించింది, ఒక అమ్మ అమృతం ఇచ్చింది. ఇది కథలో చూడవలసిన విషయం. నారాయణుడుగా ఆయన ఇవ్వలేదు కదా, జగన్ మోహినిగా ఇచ్చాడు. కానీ మోహింపజేసింది ఎవరిని? ఈ కథలో ఆంతర్యం ఉంది, అందుకు చెప్తున్నా శ్రద్ధగా వినవలసింది. రాక్షసులు మోహితులయ్యారు, దేవతలు మోహితులు కాలేదు. ఇద్దరికి కనబడుతున్నది మాత్రం ఒక్కరే. ఎవరు వారు చెప్పండి? నారాయణుడా? నారాయణుడే. కానీ ఆ నారాయణుడు అనే భావం ఎవరికి ఉంది? దేవతలకు ఉంది. కానీ మోహిని భావం ఎవరికి ఉంది? రాక్షసులకు ఉంది. కనబడుతున్నది ఒకే రూపం. కనుక చూస్తున్న ఒకే పరమేశ్వరుని మనందరం విశ్వాన్ని చూస్తున్నాం. కానీ విశ్వాన్ని భోగ దృష్టితో చూసేవాడు రాక్షసుడు, విశ్వాన్ని ఈశ్వర దృష్టితో చూసేవాడు దేవత. భోగ దృష్టి అంటే సుఖాలను అనుభవించాలనే లాలస, ఈ ప్రపంచం మీద పడి ఇంకా సుఖాలు భవించాలి, ఇంకా సుఖాలు అనుభవించే వాళ్ళందరూ కూడా విశ్వాన్ని భోగ దృష్టితో చూస్తున్నారు. కానీ విశ్వాన్ని విష్ణు అనే దృష్టితో చూడగలగాలి. అది విశ్వరూప సందర్శనం. విశ్వం విష్ణు అనే దృష్టి ఏర్పడాలి, అది జ్ఞానం. విశ్వాన్ని విష్ణువుగా చూడటమే జ్ఞానం, మరొక మాట లేదండి. జ్ఞానం అనగా విశ్వాన్ని విష్ణువుగా చూడటం, క్రమక్రమంగా విశ్వాన్ని విస్మరించి విష్ణువునే చూడటం. Now